శుభాకాంక్షలు శుభాభినందనలు. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాము. అంబేద్కర్ గారి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనకి కంపల్సరీ రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన దేశం ఎంత టెన్షన్ ఫ్రీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉందంటే బికాస్ ఆఫ్ దట్ వండర్ఫుల్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ అండ్ గివెన్ టు అస్ బై ద ఎస్టీమ్డ్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయనకి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన చాలా కొటేషన్ చెప్పడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే ఎలా జీవించామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం కాదు, ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా జీవించాం. వీ హ్యావ్ క్రియేటెడ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ సందర్భంగా ఒకసారి జ్ఞాపకం మనం ముందుకు వెళ్తూ కూడా మన సహచరులను కూడా ముందుకు తీసుకెళ్ళాలని అవసరం చేసుకుంటూ మరి ఎల్ఐసి పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అకౌంట్స్ కూడా సబ్మిట్ చేయబోతున్నాం. లాస్ట్ ఇయర్ అంతా అనుకున్నంతగా మనం వ్యాపారం చేయలేకపోయాం. మన ఈ సంవత్సరం అనేది కూడా మరి అందరం కూడా మరి ఏదైతే టెంపో క్రియేట్ చేసామో ఆ టెంపోని కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం కూడా మంచి వ్యాపారం చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈ సంవత్సరం మనీ almost some changes you might have seen and some more changes are going to come. Maybe people may be elevated, people may be transferred and some may be retired. So everyone kuda organization will continue. So whatever best we can give, we will give for the benefit of the organization. And all the best. Thank you. తర్వాత రామకృష్ణ సార్ని మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గౌరవనీయులు డివిజన్ అధినేత సీనియర్ డివిజన్ మేనేజర్ ప్రసాదరావు గారు, మేనేజర్ పిఎండ్ఆర్ శివ గారు, ప్రెసిడెంట్ గోపి గారు, సెక్రటరీ రామయ్య గారు, అండ్ మై డియర్ కొలీగ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అందరికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక వైబ్రేషను, ఒక మోటివేషను, ఒక కమిట్మెంటు. ఇంకా ఆయన గురించి మనం అసలు ఒకసారి ఊహించుకుంటేనే మనలో తెలియకుండా ఒక విధమైన ఒక భావం వస్తుంది. అంత స్ఫూర్తి ప్రదాత, భారతదేశంలోనే ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి, అదేవిధంగా అంబేద్కర్ గారిని చూసి ఇలాంటి వ్యక్తి మన దేశంలో ఎందుకు పుట్టలేదని అసూయపడే ఒక అద్భుతమైన వ్యక్తి జన్మించిన పుణ్యభూమి ఇది. సో అలాంటి అద్భుతమైన వ్యక్తి గురించి స్మరించుకోవడం అనేది చాలా మనందరికీ స్ఫూర్తినిస్తుంది ప్రతి సంవత్సరం కూడా. సో ఈ అంబేద్కర్ గారి జయంతి అంటే తెలియని ఒక మోటివేషన్. సో దాన్ని ఆయనకి మనం ఏంటంటే వారు చూపించిన బాట కావచ్చు, వారు పడిన కష్టాలు కావచ్చు, వాళ్ళు ఎదిగిన విధానం కావచ్చు. సార్ చెప్పినట్టు ఆయన చెప్పింది ఏంటంటే ఎన్ని సంవత్సరాలు మనం జీవితంలో జీవించామనేది కాకుండా మనం ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాము, ఎంతమందికి మనం చేరుకోగలిగాము, ఎంతమందికి సహాయం చేయగలం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్ఫూర్తిని మనం ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఒక సందర్భం, ఈ రథాన్ని నేను ఎంతవరకు తీసుకొచ్చాను, ఈ రథాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, దీన్ని వెనక్కి తీసుకెళ్ళద్దు అని. అది అందరికీ, భారతదేశంలో అందరికీ కూడా ఆ సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన అందరూ డౌన్ ట్రాడన్ కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, అన్ని రకాల అన్ని వర్గాలకి కోసం పోరాడి అందరి హక్కులు ఈరోజు అందరూ ఈ భారతదేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవించడానికి ఒక అద్భుతమైన బాట వేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం, వారి బాటలో నడవడం, మరి పునరంకితమై మరొకసారి మరి ఏదైతే మనలో ఏదన్నా ఇది ఉండడం, కొంత మనం లేజీతనంగా ఉండడం కానీ, ఏదన్నా కొంచెం మరపుతనంగా ఉన్నా కానీ, ఈ సందర్భంగా మరొకసారి పునరంకితమై మనలో ఉత్తేజాన్ని తీసుకొని తద్వారా మరి
మంచిగా ఎదగడానికి, మంచిగా సమాజానికి మనం ఏమైనా చేయడానికి కూడా మరి ఒక మంచి స్ఫూర్తించే సమయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అదేవిధంగా సార్ చెప్పినట్టు మన ఎల్ఐసి నెల్లూరు డివిజన్ మరి అద్భుతంగా సాధించలేకపోయినా కానీ మరి అద్భుతంగా మనం ఫిబ్రవరి చివరికి మన ప్లేస్ చాలా ఇదిగా ఉంటుంది. అయినప్పటికీ మార్చిలో మనం బౌన్స్ బ్యాక్ అయ్యాం. 110 పొజిషన్ నుంచి 95th పొజిషన్ పోయాం ఎన్ఓపి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం కొన్ని పారామీటర్స్లో అట్లా ఉన్నప్పటికీ కూడా నాన్ సింగిల్ ప్రీమియంలో ఆల్ ఇండియాలో 13వ స్థానంలో ఉన్నాం. ఇది చాలా అద్భుతమైన విషయం. ప్రీమియంలో నాన్ సింగిల్ ప్రీమియం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఆల్ ఓవర్ ద కంట్రీ 113 డివిజన్స్లో 13వ స్థానంలో ఉండడం అనేది వాల్యూమ్ పరంగా మంచిగా దరిదాపుగా మనం 300 పైచిలు కోట్లు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్గా తీసుకుంటే అరౌండ్ 500 crores టచ్ చేయాల్సింది 495 crores దగ్గర మనం నిలబడి ఆల్ టైమ్ రికార్డు డివిజన్. లాస్ట్ ఇయర్ మనం 467 కోట్లు 470 కోట్లు చేసినాం. ఇప్పుడు 495 కోట్ల దాకా వెళ్ళడం జరిగింది. సో దిస్ ఈజ్ ఇన్కమ్. కాబట్టి ఆ విధంగా అద్భుతంగా మనం చేయగలిగాం కొన్ని పారామీటర్స్లో, బోత్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మార్కెటింగ్. సో ఈ లెగసీ అనేది కంటిన్యూ కావాలి. ఈ యొక్క ఇదనేది మనం అందరం కూడా రకరకాలుగా రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఏదైనప్పటికీ కూడా సంస్థ అనేది నిరంతరం కొనసాగాల, ఈ యొక్క భవిష్యత్తు ముందుకు పోవాలా అనేది అంబేద్కర్ గారి ఆశయాలతో మనం ముందుకెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరికి కూడా మరి ఈ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తర్వాత మన ప్రియతమ ఏఎన్ఆర్ మేనేజర్ శివ గారిని మాట్లాడాల్సిన క్వశ్చన్. రెస్పెక్టెడ్ మేనేజర్, మై డియర్ కొలీగ్స్, మొట్టమొదట మీ అందరికీ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జన్మదిన శుభాకాంక్షలు. Without taking much time, I want to talk about 2 to 3 things. అంబేద్కర్ ప్రముఖ ప్రజ్ఞాశాలి, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ కంట్రీకి ఫినామినల్, మైండ్ బ్లోయింగ్. ఆయన రాసిన బుక్స్ లాస్ట్ టైం కూడా చెప్పాను అనమాట, కనీసం సొంతంగా కూడా చదవండి అనేది. నేను టైం అండ్ రిపీటెడ్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్. ఎందుకంటే వ్యక్తికి నిజమైన నివారణలు కానీ ఎప్పుడు అర్పిస్తామంటే ఆయన ఆశయాలు దేనికోసం అయితే ఆయన జీవితాంతం కృషి చేశాడు. చివరికి చనిపోయే రోజు ముందు రోజు కూడా 18 గంటల సేపు ఆయన కృషి చేసి ఇంకా రాస్తూనే పోయాడు. అంటే ఆయనకి అటువంటి పటిష్టమైన కోరిక ఉంది, భారతదేశాన్ని అప్పుడున్న అసమానతల్ని అవన్నీ దూరం చేసి ముందుకు తీసుకెళ్ళాలి అని ఉందన్నమాట. అంటే ఆయన ఒక పెద్ద లెగసీ బై వే ఆఫ్ బుక్స్ ఇచ్చాడన్నమాట. ఆయన వాట్ ఈస్ హిస్ థాట్ ప్రాసెస్, ఐడియాలజీ ఎట్లా ఉండాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అని దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక బుక్ చదివాను అనమాట. అప్పుడు నేను చెప్పి పాకిస్తాన్ ఆర్ ఇండియాస్ పార్టీషన్. ఆ బుక్ 1947 కంటే ముందు రాశాడు, 1940s రాశాడు అనమాట. అప్పుడు ఆయన మన పొలిటికల్ పార్టీకి సైడ్ గుర్తులేదు, ఇంపార్టెంట్ బాంబే. ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మరి పాకిస్తాన్ మన ఇండియా బైఫర్కేషన్ అవుతుందంటున్నారు. మరి అప్పుడు వాట్ షుడ్ బి అవర్ ఐడియా ఆన్ దట్ పార్టీషన్ మన ఆయన అడిగారు అనమాట. ఎవరు మేధావులు అడుగుతారు. అంబేద్కర్ అడిగారు, నువ్వు దీని గురించి అధ్యయనం చేసి చెప్పు అని. అప్పుడు ఒక బుక్ రాశాను. మొత్తం అధ్యయనం అంతా చేస్తే బుక్ దానిలో రాసి చూస్తే కనుక మనకి పిచ్చెక్కిపోతాం. ప్రపంచ దేశాల లోపల ఏ దేశం, ఆస్ట్రియా కానీ, గ్రీస్ కానీ, అలాగే యుగోస్లేవియాలో కానీ, సెర్బియా అవన్నీ కానీ ఎన్నో కంట్రీస్ విడిపోయినాయి, ఎన్నో కంట్రీస్ కలిసి అనమాట. ఏ కంట్రీ ఎందుకు విడిపోయింది, ఏ కంట్రీ ఎందుకు కలిసింది, విడిపోవడానికి వాళ్ళు అవలంబించినటువంటి పద్ధతులు ఏంటి, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ పాపులేషన్. అంటే ఒకటి సపోజ్ హిందూస్ ఉంటే హిందూస్ అడిగిపోతే ముస్లిమ్స్ సింపుల్ చెప్తాను. అట్లా వాళ్ళకు కూడా నేషనాలిటీస్ వేరే ఉంటే గ్రీక్స్ కానీ వచ్చినప్పుడు వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళని చేశారు కూడా అనమాట. అంటే ఆయన డీటెయిల్గా థరోగా ప్రతి ఒక్క దాన్ని అధ్యయనం చేసేవాడు. చేసి అసలు అన్ఇమాజినబుల్ అంటే అలాంటివి ప్రస్తావించాలంటే కూడా అంటే ఆల్రెడీ జరిగినవి ప్రస్తావించాలన్నా ఎంతో ధైర్యం ఉండాలి. థింగ్స్ విచ్ ఆర్ నాట్ పొలిటికల్లీ కరెక్ట్ నోబడీ విల్ సే, ఈవెన్ దో ఇట్ ఇస్ ట్రూత్ ఆల్సో నోబడీ విల్ సే అనమాట. అట్లాంటివి కూడా చెప్పలేనటువంటి మేధావి. భారతదేశం ఉండాలంటే ఆయన లెక్క ప్రకారము ఇలా మైగ్రేషన్ పాపులేషన్ అయితేనే పార్టీస్ అయినా కూడా మీరు మంచిగా ఉంటారని చెప్పారు. అంటే
ఈ థాట్ ప్రాసెస్ని ఎప్పుడు కూడా మనం డిస్కౌంట్ చేయకూడదు. స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి, ఎంతవరకు నిజం ఎంతవరకు ఏది సాధ్యం ఏది అసాధ్యం అని. అట్లా ఆయన చేసి చూస్తే కనుక చాలా ఉన్నాయి. మనం ఖచ్చితంగా మనము నేర్చుకోవాలంటే ఇక్కడ మన ఇండియా ఏంటంటే భారతదేశంలో ఒక వెరీ బ్యూటిఫుల్ పొజిషన్లో ఉంది. మన యూత్ చూస్తే మన పిల్లలు చూస్తే ఈ రోజు నాడు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఎనీ క్యాస్ట్ సిస్టమ్, అవుట్ రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు వినదన్నమాట. సో అంటే అది చాలా శుభపరిణామం. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరన్నమాట. ఎందుకంటే ఇది కర్మతః వచ్చింది, జమతః కాదు. కాబట్టి జమతః ఎందుకు అయిపోయిందంటే కొన్ని తరతరాలుగా వాళ్ళు చేసుకుంటూ పోయారు కాబట్టి జమతః అయిపోయింది తప్ప ఇప్పుడు మనందరూ ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి దెర్ ఈస్ నో రిలయన్స్ అబ్సల్యూట్లీ దెర్ ఈస్ నో రిలయన్స్. వీఆర్ వర్కింగ్ కర్మతః అంతా ఇదే వాళ్ళు. సో దీన్ని దృష్టిలో పెట్టి మనం ముందుకు వెళ్ళాలి తప్ప వేరే అన్యథా ముందుకు వెళ్ళకూడదు. కాకపోతే ఏంటంటే ఒకటే కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమాజం కనుక మనం భారతదేశం ఒక 20 సంవత్సరాల పైన రోడ్ ది డాక్యుమెంట్ హిస్టరీ ఎంతుందో దానిలో కూడా అతి కొద్ది సంవత్సరాల పాటే మనం పరిపాలించుకున్నాం. మిగతా అన్ని సంవత్సరాలు వేరే వాళ్ళు మనం పరిపాలించారు. చిన్న పర్షియన్ కంట్రీ నుంచి మొదలుపెట్టి చైనీస్ మంగోల్ నుంచి మొదలుపెట్టి ఆఫ్ఘనిస్తాన్ దాకా అందరూ కూడా మనని ఆక్రమించి మనని పరిపాలించారు. ఎందుకంటే మనం రకరకాలుగా మనం విడిపోయారు, చిన్న చిన్న ప్రాంతాలుగా చిన్న ఇదిగా విడిపోయినందు వల్లనే మనకి ఇది వచ్చిందన్నమాట. ఈ రోజు మనం కలిసినట్టు ఉంటే కనుక మనది ఇదే ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా చూస్తే తెలుస్తుంది. గెలవని యుద్ధాలు యుద్ధం చేస్తున్నారు. రష్యా అయిపోయి 4 సంవత్సరాలు అయింది, ఇంకా ఆపలేదు. ఎందుకంటే ఆ యుద్ధం చేస్తేనే వాళ్ళ ఇండస్ట్రీ ఎకనమీ పెరుగుతుంది రష్యాకి. అలాంటి నేపథ్యం ఉందన్నమాట. 40 రోజులు అయింది. మళ్ళీ ఇరాన్ యూఎస్ఏ వాళ్ళు ఏమి సాధించలేక మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. అయినా కానీ చేస్తున్నారు అంటే దెర్ ఆర్ సంథింగ్ రీజన్స్ బియాండ్ దట్ ఇట్స్ ఆర్ రీజింగ్. ఆ నేపథ్యంలో మనం సర్వైవ్ అవ్వాలి అంటే యాజ్ అ నేషన్ సమిష్టి కృషి చేస్తే కనుక మనకి ధోకా లేదు. అది మనం చూసుకున్నాం. కోవిడ్ అప్పుడు కానీ మొట్టమొదటి వ్యాక్సిన్ క్రియేట్ చేసుకున్న మనమే, 150 కంట్రీకి ఇచ్చిన వ్యాక్సిన్స్ మనమే. ఇంత యుద్ధం జరిగినా కూడా మన దగ్గర ఒక దగ్గరే పెట్రోల్ ధరలు పెరగలేదు. త్రూఅవుట్ ది వరల్డ్ దేర్ ఇస్ లాటిన్ అమెరికా, ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, యూరోప్ అన్ని చోట్ల కూడా రేషన్ చేశారు, ధరలు పెంచారు. పాకిస్తాన్ అయితే 450 రూపాయలు అయిపోయింది అన్నమాట. సో అలా కాకుండా ఉందంటే రెసిలియన్స్ అనేది ఈ ఎకానమీకి వచ్చింది. మనం కరెక్ట్ పొజిషన్లో ఉన్నాము. ఇప్పుడు మనం కనుక నెక్స్ట్ 20 years కష్టపడి పని చేసి ఉంటే కనుక మన పిల్లలు, మన మనవరాళ్ళు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాము. స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఆయన నచ్చించని వాళ్ళకి చదివి ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.